దుబాయ్‌లో మనం చాలా వింటూ ఉంటాం సిమ్ కార్డ్ స్కామ్ గురించి. అట్లనే ఒక జరిగిన స్టోరీ చెప్తాను. ఒకతను 2018లో విజిట్ వీసా మీద దుబాయ్ వచ్చి బయట ఒక షాప్‌లో సిమ్ కార్డ్ తీసుకుంటాడు. తర్వాత 2 నెలల తర్వాత అతనికి ఎన్‌రోల్ ఐడీ రాగానే ఆ ఆఫీస్‌కెళ్ళి అప్డేట్ చేయించుకుంటాడు. అప్డేట్ చేయించుకున్న తర్వాత 3 మంత్స్ తర్వాత అతనికి ఒక ఫోన్ వస్తది. నీ మీద ఇంత పెండింగ్ అమౌంట్ ఉంది. నువ్వు పే చేయాలని. తర్వాత ఒక 1 వీక్ తర్వాత అతని నెట్‌వర్క్ కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత అతను ఆఫీస్‌కెళ్ళి ఎంక్వైరీ చేయగా నీ మీద నీ సిమ్ కార్డ్స్ ఉన్నాయి. ఇంత పెండింగ్ అమౌంట్ ఉంది. 2 పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తే సో ఇతను ఏం చేయాలో అర్థం కాక వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఎన్ని సిమ్ కార్డ్స్ ఎక్కడ ఇష్యూ అయినా అంత ఎంక్వైరీ అయ్యి అది షార్జాలో ఇష్యూ అని అండ్ వాళ్ళు చెప్తే మళ్ళీ షార్జా పోలీస్ స్టేషన్, షార్జా కోర్టు, షార్జా సిఐడి ఆఫీస్ ఇవన్నీ తిరిగాక లాస్ట్కి వాళ్ళు టీఆర్ఈ అయిన ఆఫీస్కి రెఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు టీడీఆర్ఈ అని ఉంటున్నారు దాన్ని. అక్కడికి వెళ్ళి అతను కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి అతని మీద సిమ్ కార్డ్స్ మొత్తం 26 ఉన్నాయి. అందులో 2 పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్స్, మిగతా నార్మల్ ప్రీపెయిడ్ సిమ్ కార్డ్స్ ఉన్నాయని చెప్తారు. చెప్పిన తర్వాత అతను ఐడి ప్రూఫ్స్ మ్యాచ్ చేసి ఇతని పాస్పోర్ట్, ఇతని విజిట్ వీసా, ఇతని ఎమిరేట్స్ ఐడి ఏదైతే ఇతను అప్డేట్ చేసుకున్నాడో అప్పుడు ఆ ఏజెంట్ మొత్తం ఈయన మీద ఉన్న మొత్తం సిమ్ కార్డ్స్ అన్నిటికీ అప్డేట్ చేసింది. సో అతను చేసిన పెద్ద మిస్టేక్ అది ఇతనికి తెలియదు, అతను చెప్పలేదు. సో లాస్ట్కి అయినా టీఆర్ఏ వాళ్ళు అది మొత్తం ప్రాపర్ గా చెక్ చేసి, ఎందుకంటే మనం ఫింగర్ ప్రింట్ ఇస్తాం కదా, అది మ్యాచ్ అవ్వలేదు, అతని సైన్ మ్యాచ్ అవ్వలేదు, జస్ట్ ఆయన ప్రూఫ్స్ ఉన్నాయి అని వాళ్ళు మొత్తం క్లియర్ చేశారు. సో ఇట్లాంటి మీరు ఎవరైనా మీకు సిమ్ కార్డ్ తీసి ఇచ్చే ముందు ఎవరికైనా మీ విజిట్ వీసా, పాస్పోర్ట్ అట్లాంటి ఇచ్చే ముందు కొంచెం చూసుకోండి. ఈ స్టోరీ ఎవరిదో కాదు, నాదే. దీని చుట్టూ 7 మంత్స్ తిరిగాను. ఇట్లాంటి మీకు కూడా కావద్దని నేను చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి.